తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫిబ్రవరి 16న రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎన్నికైన వార్డు సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 50% హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికను చేతులెత్తే పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఎన్నికలకు ముందు రోజు పార్టీలు విప్లను జారీ చేస్తూ ఆ లేఖను ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించింది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎస్ఈసి వెల్లడించింది. ఇక సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు 40 మంది వార్డు సభ్యులు ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ఉంటే మొత్తం 41 అవుతారని, ఎన్నికకు 21 మంది హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీలు జారీ చేసిన విప్లను అధికారులు ఎన్నికలు జరిగే హాల్లో చదివి వినిపిస్తారన్నారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు బహిరంగంగా వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తారని అన్నారు. పార్టీ విప్ను ధిక్కరించే ఏ సభ్యుడైనా అనర్హత వేటుకు గురవుతారని తెలిపారు. ఫిబ్రవరి 16న ఎన్నికకు సరిపడా కోరం లేకపోతే తిరిగి 17న ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఇక ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే మరో తేదీని ఖరారు చేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని జిల్లాల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల పూర్తి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 16న మేయర్లు, ఉప మేయర్లు, పురపాలక సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరగనుండగా వాటిలో ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుందని ఎస్ఈసి తెలిపింది. కొత్తగా నమోదు చేసుకునే వారికి ఈ నెల 11 నుంచి 14 వరకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఎస్ఈసి రాణి కుముదిని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి సావిన్ అందిస్తారు. సావిన్, ప్రధానంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో వారికి రాజకీయ పార్టీల బీఫారాలు ఇస్తే రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు కేటాయిస్తారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఇండిపెండెంట్ గుర్తులను సింబల్స్లో పెట్టుకుందో వాటిని స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే అవకాశం కనపడుతుంది. ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నాయి. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఈ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే నామినేషన్ల ప్రక్రియతో పాటు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల అందజేత ఇట్లాంటి కార్యక్రమాలు చేయబోతుంది. ఇక ఇటీవల కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చి విచారించిన సందర్భంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లోనూ బీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బాకీ కార్డులను ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా బాకీ కార్డులను ఇంటింటికి పంచాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఇక ఎన్నికల సందర్భంగా కేటీఆర్ హరీష్ రావు మున్సిపల్ ఎన్నికలను మానిటరింగ్ చేస్తున్నారు. ఇక ప్రతి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు, జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ మంత్రులకు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను బీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. ఇక ఏదైనా 2-3 మున్సిపాలిటీల్లో ఒకరిద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటే వారిని పిలిచి మాట్లాడి బీఫారాలు ఎవరికి ఇవ్వబోతున్నాము, ఎవరికి బీఫారాలు ఇవ్వటం లేదు, పార్టీకి సహకరించాలి అనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే ఆయా నేతలతో చర్చలు జరిపారు. సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గాల మధ్య టికెట్ల కోసం పోటీ నడిచింది. దీంతో అక్కడ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ను పంపించి అక్కడ సర్దుబాటు చేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇక షాద్నగర్ నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి వర్గాలు మున్సిపల్ ఎన్నికల్లో బీఫారాల కోసం పోటీ పడ్డ పరిస్థితి కనపడింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిచి ఇద్దరి మధ్య సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాలు గెలవాలని ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే ఏదైతే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలను ప్రకటించారో ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతుంది. ఇక కేటీఆర్ హరీష్ రావు ఎక్కడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లేదు. కేవలం ఆయా జిల్లాల్లో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైనే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు మానిటరింగ్ చేయబోతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ముఖ్యంగా బస్తీబాట కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయటం లేదు కాబట్టి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అనేది ఇంటింటి ప్రచారం లాగా చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధిస్తాము. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనపై వ్యతిరేకత ఉంది కాబట్టి మెజారిటీ మున్సిపల్ స్థానాలు సాధిస్తాము, ఎక్కువగా మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు, అదేవిధంగా మేయర్లు అయితే కార్పొరేటర్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకే వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడ పొత్తులు కూడా కుదుర్చుకుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో సిపిఎం పార్టీతో పొత్తులు కుదుర్చుకొని ముందుకు వెళ్తోంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇక మిగిలిన చోట్ల ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఇతర జిల్లాల్లో సిపిఎం పార్టీతో ఎక్కువగా పొత్తులు కుదుర్చుకుంది. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం అక్కడ ఒక కేతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐతో పొత్తు కుదుర్చుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా రెబల్స్ ఉంటే వారిని ముందుగానే బుజ్జగించి వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయకుండా ఉండేందుకు కూడా పార్టీ నేతలు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ఆశావాహ అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో వారిని పిలిచి ఒకవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మరోవైపు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదారసు లక్ష్మణరావు వారిని పిలిచి మాట్లాడి వారు రెబల్స్గా బరిలో ఉండకుండా సర్దుబాటు చేసే కార్యక్రమాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధిస్తాము. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మాకు మంచిగానే స్థానాలు వచ్చాయి. దాదాపు 40% బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ పార్టీ లెక్కలు చెప్తుంది. కానీ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరగవు, ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అనేది పూర్తిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఫారాలు ఉంటాయి. ఎవరు గెలిచినా వారిది అంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా ఆయా రాజకీయ పార్టీల ఖాతాలో కార్పొరేటర్ స్థానాలు కావచ్చు, కౌన్సిలర్ స్థానాలు పడతాయి. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయనే ధీమాను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సవీన్.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫిబ్రవరి 16న రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎన్నికైన వార్డు సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 50% హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికను చేతులెత్తే పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఎన్నికలకు ముందు రోజు పార్టీలు విప్పులను జారీ చేస్తూ ఆ లేఖను ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించింది. ఫిబ్రవరి 16వ తేదీని ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎస్ఈసి వెల్లడించింది. సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్. రైట్ సంపత్, తెలంగాణలో జరగబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ రేపటి నుంచి ఒక బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. రేపు మహబూబ్నగర్లో జరిగే బహిరంగ సభ ద్వారా మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా తొలిసారి ఎన్నికైన తర్వాత, జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణకు మొదటిసారిగా వస్తున్నారు. ఇక రేపటి సభతోటి బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుంది. ఇక ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రచార రథాలను ఇప్పటికే బీజేపీ ప్రారంభించింది. డిజిటల్ రథాలను ఏవైతే ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలలో తిప్పుతూ అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎన్ని విధాల సహాయపడింది, ఎన్ని నిధులు ఇచ్చింది, అవన్నీ కూడా చెప్తూ ఆ డిజిటల్ రథాలను ప్రారంభించింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఇప్పటివరకు అమలు చేయని హామీలను, అదేవిధంగా గ్యారెంటీలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. దానికి సంబంధించి బూటకపు హామీలంటూ కూడా ఒక ఛార్జ్ షీట్ను బీజేపీ విడుదల చేసింది. ఇక ఈ ఛార్జ్ షీటు అదేవిధంగా కరపత్రాలతోటి ఇప్పటికే డోర్ టు డోరు ప్రచారాలని బీజేపీ చేస్తుంది. ఇక రేపటి నుంచి ఈ బహిరంగ సభలతోటి బీజేపీ ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ఇక సర్పంచ్ ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 650 పైగా సర్పంచ్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇక అదే జోస్ తోటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇక రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు మహబూబ్నగర్లో జరిగే ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 7న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచిర్యాలలో జరిగే ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అమిత్ షా నిర్మల్లో జరిగే ఇంకో బహిరంగ సభలో ఈ నెల 8న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తం జాతీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నాయకులతోటి బీజేపీ ప్రచారం చేయాలని భావించింది. ఇక అందులో భాగంగానే ఇప్పటివరకు అభ్యర్థులను ఎంపిక చేయడం, వాళ్ళకి బీఫామ్లు అందించడం, అదేవిధంగా ప్రచారానికి సంబంధించిన వ్యూహాలన్నింటి మీద కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. అదేవిధంగా బీజేపీ తెలంగాణలో 2వ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలని కూడా చూస్తుందంటే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అటు కాంగ్రెస్ పైన విమర్శలు చేయడంతో పాటు బీఆర్ఎస్ టార్గెట్గా కూడా బీజేపీ విమర్శలు చేస్తూ 2వ స్థానాన్ని అంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ అని దాన్ని చెప్పడానికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాటు ఇలాంటి పరిపాలన చేసింది. దానికి సంబంధించి కూడా బీజేపీ ఈ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఇక 2 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు అమలు చేయని హామీలు, ఉద్యోగాలకు సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, అదేవిధంగా మహిళలకి 2500 నెలకు ఇస్తున్న మహాలక్ష్మి గ్యారెంటీకి సంబంధించి ఇలా గ్యారెంటీలతో పాటు
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయలేదనే విషయాలని ప్రజల్లోకి భారీగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే తాజాగా బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ బడ్జెట్లో ఏ ఏ అంశాలను అంటే ఎక్కువ నిధులు ఏ కేటగిరీకి చెందించింది, తెలంగాణకు బడ్జెట్ వల్ల కలిగిన లాభం, వీటిని కూడా ముందు పెట్టి బీజేపీ ప్రచారానికి వెళ్ళనుంది. అదేవిధంగా ఇప్పటికే తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. వారి నియోజకవర్గాలలో ఉన్న మున్సిపాలిటీ ఎన్నికలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా బీజేపీ తన పట్టును కోల్పోకుండా ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. ఇక దీంతోపాటు తెలంగాణలో అంటే జాతీయ స్థాయిలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయి. అయితే తెలంగాణలో మాత్రం జనసేన బీజేపీతో కూటమి లేకుండా అంటే ఎలాంటి మిత్రపక్షంగా లేకుండానే జనసేన ఒంటరిగా ఈ ఎన్నికల్లో వెళ్తుంది. అయితే అంటే బీజేపీ కూడా జనసేనని ఇంతవరకు మిత్రపక్షంగా వెళ్ళాలని అంటే ఇద్దరు కలిసి కూటమిగా వెళ్ళాలని ఇప్పటివరకు ఆ చర్చలు జరగలేదు. దీంతో జనసేన ఎక్కడైతే తమకు బలం ఉందని భావిస్తుందో అక్కడ అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో అదేవిధంగా కార్పొరేషన్లో కూడా తమకు ఎక్కడైతే పట్టుందని భావిస్తుందో అక్కడ ఒంటరిగానే జనసేన పోటీకి దిగుతుంది. దీంతో ఈ జనసేన దిగడం వల్ల బీజేపీకి ఏదైనా అంటే ఓట్లు చీలే అవకాశం ఉందనే మరొక చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తానికి రేపు మహబూబ్నగర్ వేదికగా జరిగే బహిరంగ సభతోటి బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చూస్తుంది. ఇక జనరల్ ఎలక్షన్స్ తర్వాత మరో జనరల్ ఎలక్షన్ స్థాయి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేటివి కేవలం వ్యక్తుల ప్రత్యేక గుర్తులతోటి వ్యక్తుల ఆధారంగా జరిగేటివి, కేవలం పార్టీలు అప్పుడు మద్దతు ఇస్తే. కానీ ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అనేటివి పార్టీల గుర్తులతోటి జరుగుతాయి. అంటే పార్టీలకి ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకుంటాయి. ఇక అందులోనూ బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ విశాల్. నలభై మంది వార్డు సభ్యులు ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ఉంటే మొత్తం 41 అవుతారని, ఎన్నికకు 21 మంది హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీలు జారీ చేసిన విప్పులను అధికారులు ఎన్నికలు జరిగే హాల్లో చదివి వినిపిస్తారన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు బహిరంగంగా వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తారని అన్నారు. పార్టీ విప్పును ధిక్కరించే ఏ సభ్యుడైనా అనర్హత వేటుకు గురవుతారని తెలిపారు. ఫిబ్రవరి 16న ఎన్నికకు సరిపడా కోరం లేకపోతే తిరిగి 17న ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే మరో తేదీని ఖరారు చేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై సీరియస్గా దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాల్లో గెలిపోయే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీ నుంచి కూడా మున్సిపాలిటీల్లో ప్రచారం చేయబోతున్నారు. ఈ ప్రచారానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో చర్చించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ప్రత్యేకంగా టాస్క్ అప్పగించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటుగా నూతన డీసీసీ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే పూర్తి స్థాయిలో బాధ్యత అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే ఈరోజు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంతో పాటు ప్రతి మున్సిపాలిటీకి, మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసుకోవాలి, మేనిఫెస్టో ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎట్లాంటి పథకాలు అందించింది, వీటిని కూడా
ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇక 15 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ పార్లమెంటుకు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, భువనగిరికి సీతక్క, ఖమ్మం పార్లమెంటుకు కొండా సురేఖ, మహబూబాద్కు పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్కు సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్కు దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్కు అజారుద్దీన్, అదేవిధంగా మెదక్కు వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూలుకు వాకెటి శ్రీహరి. ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు అక్కడ పర్యవేక్షణ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఇక మరోవైపు ముఖ్యంగా ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో జగిత్యాలతో పాటు చేవెళ్ళ, అదేవిధంగా గద్వాల్ ఇట్లాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కువ మున్సిపల్ టికెట్లు బీఫారాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సంజయ్ కుమార్ వర్గానికి ఇవ్వడంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి వర్గం అలిగింది. దీంతో జీవన్ రెడ్డిపై పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో జీవన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక చేవెళ్ళ నియోజకవర్గంలో కాలయాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి భీంభరత్ కాలయాదయ్య వర్గాల మధ్య టికెట్ల విషయంలో, బీఫారాల విషయంలో వివాదం నెలకొంది. ఇక గద్వాల్ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయినటువంటి సరితా తిరుపతయ్య, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అక్కడ ఈ రెండు వర్గాల మధ్య టికెట్ల విషయంలో పేచీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ లేకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీఫారం ఆశించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక రెబల్స్ లేకుండా చూసుకునే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు డీసీసీ అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఫిబ్రవరి 16వ తేదీతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఎమ్మెల్యేలు అయితే శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా మున్సిపాలిటీలో తమకు నచ్చిన చోట ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉండొచ్చు. ఇక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు. ఇక టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జిల్లాల పరిధిలో, అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఆ జిల్లాల పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా నామినేట్ చేసుకోవచ్చు. ఇక గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా ఎక్కడైనా తమకు నచ్చిన చోట రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇక లోక్సభ సభ్యులు లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా ఎక్స్ అఫీషియో ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఇక రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మున్సిపాలిటీ పరిధిలోనైనా ఎక్స్ అఫీషియోగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఇక ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగబోతున్నాయి. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16వ తేదీతోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఓకే సవిన్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రతిపక్షాల ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఇప్పటికే ప్రతిపక్షాల ఆరోపణలు ఎదుర్కోవడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధానంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా స్వయంగా ప్రచారం చేయబోతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను బలంగా తిప్పికొడతాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉండటం అడ్వాంటేజ్ కావడంతో పాటు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాం. మరోవైపు పూర్తి స్థాయిలో ప్రతి మున్సిపాలిటీకి మేనిఫెస్టో ఇస్తున్నాము. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపాలిటీల అభివృద్ధి చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మెజారిటీ మున్సిపాలిటీలు, మెజారిటీ మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్న ధీమాను అధికార పార్టీ వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గతంలో విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంగా 2 సార్లు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, బీఫారాల విషయంలో కావచ్చు, ప్రచార విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిన్న విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ ఎన్నికలపైనే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం పార్లమెంటు కార్యాలయంలో, పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు పీసీసీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు ఒక 7 నుంచి 8 మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తంగా ఒక 10 వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసే అవకాశం కూడా మనకు కనపడుతోంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది కాబట్టి మెజారిటీ మున్సిపాలిటీలు దక్కించుకోవచ్చనే ఆశాభావాన్ని అధికార పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇక రెబల్స్ అదేవిధంగా పాత కొత్త నేతల మధ్య అంటే 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది ఉంది కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ప్రచారంలో లేకుండా ఇప్పుడే సెట్ చేసుకోవాలనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్గా అధికారంలో ఉన్నాము కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రచారం మాత్రం తీవ్ర స్థాయిలో చేయాల్సిందే. ఇక కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో పాటు సిపిఐ, తెలంగాణ జనసమితి కొన్ని చోట్ల, ఖమ్మం జిల్లా లాంటి చోట్ల టీడీపీతో పొత్తులు పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా ఓకే రైట్, థ్యాంక్ యూ సవిన్.